ఓం హరికి ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రేయ నమ. యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారము. శ్రీ జ్యోతిష్య నిలయం నుండి తులారాశి వారికి 1వ తారీఖు నుండి 3వ నెలలో 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు 2025 గ్రహ అనుగ్రహానికి స్వాగతము. తులారాశి వారికి రవి పంచమ స్థానంలో ఉన్నాడు. పంచమ స్థానంలో రవి గ్రహము ఉండటం వలన అనారోగ్యము, మిత్రుల చేత మోసపోతారు. అలాగని కుజగ్రహము భాగ్యస్థానంలో ఉన్నాడు. కుజగ్రహం భాగ్యస్థానంలో ఉండటం వలన శత్రువులు, రుణ రోగాదులు పెరుగుతాయి. రుణ బాధలు ఎక్కువ అవడానికి అవకాశం ఉన్నది. నమ్మిన వారే మోసం చేయడానికి అవకాశాలు ఉన్నాయి. కీర్తి పలుకుబడి కోల్పోతారు. అలాగని బుధగ్రహము షష్టమ స్థానంలో ఉన్నాడు. బుధగ్రహము షష్టమ స్థానంలో ఉండబట్టి ధనము, ధాన్యము, సంపదలు అధికంగా పెరగటానికి అవకాశం ఉన్నది. గౌరవ మర్యాదలు, పేరు ప్రఖ్యాతలు కూడా అధికంగా పెరగటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఏ పని పట్టుకున్నా విజయము చేకూరుతుంది, అందులో సందేహం లేదు. గురుగ్రహము అష్టములో ఉన్నాడు. అధికారుల వల్ల ఒత్తిడి, కింద వారి వల్ల పై వారి వల్ల ఒత్తిడి కలగటానికి అవకాశం ఉన్నది. ప్రైవేటు ఎంప్లాయీ ఉద్యోగము పోవటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త వహించవలేను. ధనము నష్టపోతారు. అపనిందలు రావటానికి అవకాశాలు ఉన్నాయి. అలాగనే శుక్రగ్రహము అష్టమ స్థానంలో ఉన్నాడు. శరీరము, ఆరోగ్యము, ఆనందము, ఐశ్వర్యము, రాజుల చేత, అధికారుల చేత తులారాశి వారు పూజింపబడతారు. సంఘంలో మంచి గౌరవం, పలుకుబడి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అలాగనే పంచమ స్థానములో శనిగ్రహం ఉన్నాడు. పంచమ స్థానంలో శనిగ్రహము ఉండటం వలన యత్న కార్యభంగము. ఏ పని చేస్తున్నామో మనం, వ్యాపార, వ్యవసాయ, ఉద్యోగము, దాంట్లో అన్ని నష్టాలు కలగటానికి ఎక్కువ అవకాశం ఉన్నాయి. 50 సంవత్సరాలు పై దాటిన వారి సంతానం వలన కొన్ని నష్టాలు కలగటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సంతానము పైన కొంచెం జాగ్రత్త వహించవలేను. అలాగని రాహువు షష్టమ స్థానంలో ఉన్నాడు. షష్టమ స్థానంలో రాహువు ఉండటం వలన అధిక ధన సంపాదన, మంచి గౌరవము, కీర్తి పలుకుబడి, వ్యాపార, వ్యవసాయ, రియల్ ఎస్టేట్ వారికి, డాక్టర్లు, ఇంజనీర్లకు కూడా అధిక లాభాలు పొందడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అయితే టోటల్గా 2 గ్రహాలు మాత్రమే బాగా యోగిస్తున్నాయి. రాహుగ్రహము, శుక్రగ్రహము, బుధగ్రహం 3 గ్రహాలు యోగిస్తున్నాయి. ప్రతిమ గ్రహాలు యోగించటం లేదు. కాబట్టి మీకు కలిసి వచ్చే వారాలు 3వ తారీఖు, 4వ తారీఖు, 5వ తారీఖు, 7, 5, 12, 10, 11, 13 తారీఖుల్లో విశేషమైనటువంటి ధనలాభము, నూతన ప్రయత్నము చేసేవారికి ఈ తారీఖుల్లో, ఈ డేట్లలో మీరు ప్రయత్నించండి. మీకు సర్వశుభాలు కలుగుతాయి. ఆరోగ్యము కలగటానికి, సర్వశుభాలు కలగటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇందులో సందేహము లేదు. ఈ తారీఖుల్లో, ఈ డేట్లో మీరు నూతన ప్రయత్నం చేయండి. శుభాలు తప్పనిసరిగా కలుగుతాయి.